నమస్తే అండి. వెల్కమ్ టు లక్ష్మీ నికేతనం యూట్యూబ్ ఛానల్. భగవంతుణ్ణి నమ్మి కొలిస్తే మన కష్టాల్లో ఆయనెప్పుడు మన వెన్నంటే ఉండి మన కష్టాలు తీరుస్తాడు. దీనికి సంబంధించిన ఒక చిన్న కథని ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం దేవదత్తుడు అనే మహారాజు ఉండేవాడు. ఆయన ఎంతో ఖర్చు పెట్టి వైభవోపేతంగా ఒక పెద్ద శివాలయాన్ని కట్టారు. ఎంతో గొప్పగా శివాలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అర్చనా విధులు నిర్వహించడానికి ఒక అర్చక స్వామిని ఏర్పాటు చేశారు. ప్రతిష్ఠ చేసిన శివాలయానికి రాజు తర్వాత ఎప్పుడూ వెళ్ళలేదు. అర్చక స్వామి రోజు ఆయనకి స్వామికి పూజ చేసిన పువ్వులు, పూమాలలు, స్వామివారి ప్రసాదం రాజప్రసాదానికే తీసుకువెళ్ళి ఇచ్చేవారు. ఇలాగా చాలా సంవత్సరాలు గడిచింది. ఒకరోజు అర్చక స్వామికి అతి ముఖ్యమైన పని మీద అతని గురువు గారిని కలుసుకోవడానికి వెళ్ళవలసి వచ్చింది. తొందరగా పూజ ముగించి స్వామివారికి నివేదన చేసిన ప్రసాదం, పువ్వులు, పూమాలలు అన్నీ తీసుకుని ఇంటికి వచ్చి తన భార్యకి అప్పచెప్పారు. ఎలాగైనా వీటిని రాజుగారికి అందజేయమని చెప్పి ఆయన తన గురువు దగ్గరికి వెళ్ళారు. అర్చకుని భార్య ఈ విషయాన్ని మర్చిపోయింది. చాలాసేపటికి ఆవిడ తల దువ్వుకుని అక్కడే ఉన్న స్వామి ప్రసాదంగా తెచ్చిన పూమాలల్ని తలలో పెట్టుకుంది. మధ్యాహ్నం అయిన తర్వాత అర్చక స్వామి ఇంటికి తిరిగి వచ్చారు. భార్యను చూసి, నేను తెచ్చిన ప్రసాదాన్ని, పువ్వులని రాజప్రసాదానికి పంపావా అని అడిగారు. వెంటనే ఆవిడ, అయ్యో మర్చిపోయానండి, పువ్వులు కూడా తలలో పెట్టుకున్నానని సమాధానం చెప్పింది. దానికి ఆయన ఎంతో కంగారు పడి, రాజు ఈరోజు ప్రసాదం పంపనందుకు ఏ శిక్ష విధిస్తాడో అని కంగారుగా ఆమె తలలో పెట్టుకునే పువ్వులని, ప్రసాదాన్ని తీసుకుని తొందరగా రాజప్రసాదానికి వెళ్ళిపోయారు. రాజప్రసాదానికి వెళ్ళి రాజుకు నమస్కరించి, ఈరోజు తన గురువు గారిని కలుసుకోవడానికి వెళ్ళానని, ప్రసాదం తేవడం కొంచెం ఆలస్యం అయిందని తాను తెచ్చిన ప్రసాదాన్ని, పూమాలల్ని ఆయన చేతిలో పెట్టాడు. రాజు ప్రసాదం స్వీకరించి పువ్వులను చూడగానే అందులో ఉన్న పొడుగాటి వెంట్రుకలకు కనబడ్డాయి. వాటిని చూడగానే రాజు, ఇదేమిటి, పూలలో ఇంత పెద్ద పెద్ద వెంట్రుకలున్నాయని ప్రశ్నించాడు. ఏ సమాధానం చెప్తే తన ప్రాణం మీదకి వస్తుందని భయపడ్డ అర్చక స్వామి, అదేమిటి రాజుగారు, మన శివలింగానికి జటాజూట ఉందని అబద్ధం చెప్పాడు. రాజు ఆశ్చర్యపోయాడు. నేను ప్రతిష్ఠించినప్పుడు శివలింగానికి జటాజూటం లేదు, ఇప్పుడు ఎలా కొత్తగా జటాజూటం వచ్చింది అని గర్దించాడు. అర్చక స్వామి చాలా కంగారు పడి, లేదు మహారాజా, నేను రోజు స్వామివారికి పూజ చేస్తున్నాను, నాకు తెలియదా, స్వామి శివలింగానికి జటాజూటం ఉందని చెప్పాడు. ఈ వింతేదో తెలుసుకోవాలని మహారాజు రేపు తాను శివాలయానికి వస్తున్నానని చెప్పాడు. వెంటనే అర్చక స్వామికి మరింత భయం పెరిగిపోయింది. ఆ అర్చకుడు పరుగు పరుగున శివాలయానికి వెళ్ళి శివలింగాన్ని పట్టుకుని ఏడవడం మొదలుపెట్టాడు. ఇంతలో శివలింగం నుండి మాటలు వినపడ్డాయి. ఎందుకు నాయనా బాధపడుతున్నాము? అందుకు ఆనందించిన ఆ అర్చకుడు, పరమశివ, ప్రాణం మీదకు వస్తుందని భయంతో నేను రాజుగారి వద్ద నీకు జటాజూటం ఉందని అబద్ధం చెప్పాను. రేపు రాజు నిన్ను చూడ్డానికి వస్తున్నారు. నీకు జటాజూటం లేకపోతే రాజు నాకు మరణదండన విధిస్తాడని బాధపడ్డాడు. అప్పుడు పరమశివుడు, నీకెందుకు, నేనుండగా నిశ్చింతగా ఉండని అభయం ఇచ్చారు. తెల్లవారింది. రాజు తన మంత్రి, తన పరివారంతో ఆలయానికి వచ్చారు. రోజులాగానే అర్చకుడు నిశ్చింతగా శివలింగం ముందు కూర్చుని అర్చన చేసుకుంటున్నారు. రాజు వచ్చేసరికి శివలింగం నిండా జటాజూటం ఉంది. చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. నిన్న లేదు ఈ జటాజూటం, ఈరోజు శివలింగానికి జటాజూటం ఎలా వచ్చిందని ఒకళ్ళు తర్కించుకోవడం మొదలుపెట్టారు. ఇదంతా చూసిన రాజు, అర్చకుడే శివలింగానికి ఈ జటాజూటం పెట్టాడేమోనని అనుమానించి గర్భగుడిలోకి వెళ్ళి స్వతంత్రించి శివలింగం మీద ఉన్న జటాజూటాన్ని లాగబోయాడు. వెంటనే అతనికి కళ్ళు కనబడడం మానేశాయి. శివలింగం నుండి, నా జుట్టుని పట్టుకుని లాగుతావా, ఇక నీ పని సరేని మాటలు వినిపించాయి.
వెంటనే మహారాజుకి అహంకారం అణిగిపోయింది. శివలింగాన్ని పట్టుకుని, పరమశివ నన్ను కాపాడు, మూర్ఖుడినే ఇలా ప్రవర్తించానని వేడుకున్నాడు. వెంటనే పరమశివుడు అభయం ఇచ్చి అతని కంటి చూపును తిరిగి ప్రసాదించాడు. నా భక్తుడైన ఈ అర్చకుణ్ణి ఇబ్బంది పెడితే ఇక నీ ప్రాణాలుండవని హెచ్చరించాడు. దానితో భయపడ్డ మహారాజు అర్చక స్వామిని క్షమాపణలు వేడుకున్నాడు. భక్తితో నమ్మినందుకు ఆ అర్చకుడు వెన్నుండి అతని ఆపద నుండి గట్టెక్కించాడు పరమశివుడు. ఇలాంటి మంచి కథలు వినడానికి లక్ష్మీ నికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.